సార్ సైడ్ రా మీరు సార్ సైడ్ మరి మన ఆదివాసీ రాష్ట్ర లెటర్ ప్యాడ్ పెట్టారు. మీ అందరికీ చెప్తున్నాను, లెటర్ ప్యాడ్ ఒకటి పెట్టాల్సి వచ్చింది. తీర్మానాల కోసం లెటర్ ప్యాడ్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే బాధ్యతతో పాటు దాన్ని సిఫార్సు కూడా చేసి పంపించాలి మీ అందరు ఇచ్చిన మాటలు. అందుకే నేను కొన్ని తీర్మానాలు మీ అందరితో పాటు కొన్ని ఉన్నా కానీ అవన్నీ చిన్న చిన్నవి కూడా కలుపుతాను. ప్రధానమైన తీర్మానాలు ప్రవేశపెట్టాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమోదిస్తారని నేను కోరుకుంటున్నాను. కాశీనాయన గుడి మరియు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా, గుళ్ళ నిర్మాణానికి అందరూ కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. దీనికి మనందరం కట్టుబడి ఉన్నాం. ఈరోజు కేవలం మన తాలూకానే కాదు, మన కోసం అసెంబ్లీలో ఎంతో మంది గలం ఇప్పారు. ఈరోజు 6 జిల్లా వాళ్ళు మన కోసం ఇక్కడ కాదు దేశంలో కూడా మన కోసం పోరాడుతున్నారు. కాబట్టి సమిష్టిగా కూటమి ప్రభుత్వం అందరూ ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత రైతాంగాలు మెట్ట ప్రాంతాల్లో కష్టపడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీ కన్నీళ్లు తీరుస్తాను. మీరు రైతులు తర్వాత భవిష్యత్తు కోసం రైతులు కాకూడదు అనే కోరుకోకుండా భవిష్యత్తు కోసం 30,000 ఆయకట్టు పోయి 1,00,000 ఆయకట్టు కోసం మేము తయారు చేసేసే ఈ నివేదిక బ్రహ్మం సార్ గారి నుంచి ఎల్ఎస్పి లేదంటే యుఎస్పి అప్పన్ సాగర్ ప్రాజెక్ట్ కానీ లేదంటే సోమశీల ఎడజలాలు కానీ ప్రతి చెరువుకి నీళ్ళు ఇచ్చి కాలువల ద్వారా 10,000 శస్య సామాన్యం చేసేదానికి ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నానని రైతాంగాలందరినీ కోరుతున్నాను. తర్వాత త్రాగునీరు నేను ఇందాకే చెప్పాను, అది ఒక ప్రణాళికలాగా తయారు చేసి యుద్ధపూర్వంగా అక్కడ ఇక్కడ పరిగెత్తాలి. దయచేసి మీ అందరికీ ఒక చెప్తాను, ఫోన్ చేసినా రాత్రి లోపల తిరిగి చేస్తాను, లేదంటే వాట్సాప్ అన్న మెసేజ్ పెట్టి. ఎందుకంటే అక్కడ ఇక్కడ పరిగెడుతున్నాం, మా కష్టం కనిపించలేదు అనేది చాలా మంది లీడర్స్ అంటున్నారు. అందుకే ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సైలెంట్గా ఉండి కడప జిల్లాలో ఎక్కువ వనరులు తెచ్చుకునేది బద్వేల్ తాలూకా మీ అందరికీ సగౌరవంగా చెప్తున్నాను. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి, ఈరోజు ఏ టెండర్లు వచ్చినా ఏ వచ్చినా స్కూల్ బిల్డింగ్లు వచ్చినా లోకేష్ ఫస్ట్ ఇక్కడే ఇచ్చినాడు. 7 మండలాల్లో స్కూల్ కానీ ఇవన్నీ పునరుద్ధరించి కొత్తవి స్కూల్ కానీ త్వరలో కూడా 20 కోట్ల స్కూల్ ఒకటి వస్తుంది, బీసీ స్కూల్ వస్తుంది, చాలా వస్తుంది. ఏపీఐఎస్లో కూడా రేపు మంత్రి గారు ఇస్తారు. ఎంఐజీ లేఅవుట్ చేసి బీద వాళ్ళకి చేస్తారు. అందుకు తర్వాత 3వ తీర్మానం, ఒక ఇండస్ట్రీ సోలార్ పార్క్ అని వీటికి మేము ప్రణాళిక పంపించాము. అది కూడా ఒక తీర్మానం మీకు నిరుద్యోగుల కోసం ప్రవేశపెడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. 4వ విషయం, భూ ఆక్రమణలకి మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కబ్జాలు కానీ స్కాములు కానీ సొసైటీ ఫ్రాడ్ కానీ జలసిరి ఫ్రాడ్ కానీ రోడ్లలో కానీ విజిలెన్స్ కానీ ఎంక్వైరీలు నివేదికలకు వచ్చినాక వీటన్నిటి వెలుగ తీస్తామని ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ తెలియజేస్తున్నామన్నది ఇది ఒక సభకి తెలియజేస్తున్నాం. దీనికి ఎందుకంటే క్రమశిక్షణతో పాటు నిజాయితీ అనేది వీరారెడ్డి గారు మనకు నేర్పిన విద్య. ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా నిజాయితీ పరులకి ఎంతో ముఖ్యంగా ఆయన పునాది చేసి ఆయనని వాళ్ళతో కలుపుకొని తిరగాలనుకుంటారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తుంది. 5వ విషయం, షాదీఖానాలు, మసీదులు, చర్చులు వీటన్నిటికి కూడా ఒక ప్రణాళిక ఇవ్వమని చెప్పాను. వీటన్నిటికి కూడా డెవలప్మెంట్కి ఫరూక్ గారికి గతంలో ఇక్కడ వచ్చినప్పుడు
ఆయన అక్కడికక్కడే శాంక్షన్ చేశాడు. మనం లెటర్ ఇస్తే వీటికి భూమి కానీ ప్రాజెక్టు వ్యయం కానీ శాంక్షన్ డబ్బులు వచ్చాయి. అవన్నీ ఇక్కడ ఉన్న నాయకులు యంత్రాంగంతో కష్టపడితే ఆ ప్రణాళికలు ఆ ల్యాండ్ కానీ ముందుకు వెళ్ళిపోతే ఆర్టీఓ గారు కూడా కోరాను, అది అయిపోతుంది. వాటి త్వరలో శంకుస్థాపన చేసుకోవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ నియోజకవర్గంలో 401 పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెలన్నింటిలో మేము నడిచినప్పుడు, పాదయాత్రలు నడిచినప్పుడు దాదాపు 300 పైబడి కిలోమీటర్లు నడిచినప్పుడు శ్మశాన వాటికలు మౌలిక సదుపాయాలు లేవన్నా అని అడిగారు. ఈరోజు సర్వే జరిగింది. ఆర్టీఓ గారు 401 పల్లెకి ఎక్కడ శ్మశాన వాటికలు ఉన్నాయో వాటికి బౌండరీ ఫిక్స్ చేయమనేసి పూర్తిగా పేపర్లో అయిపోయింది. రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా దాని బౌండరీ త్వరలో ఫిక్సేషన్ చేసి నరేగాలో ఒక డిజైన్ శాంక్షన్ చేశారు. దాంట్లో త్వరలో నిధులు ఇస్తాను. ఈ రోజు వరకు గతంలో వేసిన వర్కులకు బిల్లులు రాలేదు. యుద్ధం వల్ల కొంచెం లేట్ అయినాయి. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుతున్నాను. త్వరలో ఆ నరేగా బిల్స్ వస్తున్న ఈ ప్రణాళికలో శ్మశాన వాటికల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలకి ప్రతిపాదనలు అన్నీ పంపించారు కలెక్టర్కి. శాంక్షన్ అవుతున్నాయి. మీరందరూ ముందుకెళ్తారని నేను కోరుతున్నాను. ఆ తర్వాత అందరూ ఇక్కడ కోరుకునేది, గతంలో కేవలం నామమాత్రమే పేదలకు ఇల్లు ఇచ్చాం, బై ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేశాం, అసైన్మెంట్ చేశామని చెప్పారు. ఎక్కడైనా ఎవరికైనా చేతి కాగితాలు ఇచ్చారు. మీ అందరు చూడండి, ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కనీసం పాత్రికేయ మిత్రులు కూడా ఇవ్వలేదండి. 2014లో మేము వేసిన ప్రణాళిక అంటే ఉంది, లేదంటే వాళ్ళకి చూపించిన భూమి కూడా నిలబడలేదు. ఆఖరికి కొంతమంది పాత్రికేయ మిత్రులు మా భూమి కబ్జా అవుతుందని కూడా మమ్మల్ని అడిగారు. ఇంత ఘోరం అయితే మనం వ్యవస్థ భవిష్యత్తు ఏం చెప్తాం? అందుకే పేదలకు ఇల్లు మరియు అసైన్మెంట్ కమిటీలో త్వరలో ఈ భూమిని పంచాలనేసి నివేదికతో పాటు ఇన్ఛార్జ్ మంత్రితో, రెవెన్యూ మంత్రితో ముందుకు వస్తామనేసి ప్రతిపాదన చూపెట్టినాం. ఎంతవరకు అంటే 10,000 మందికి ఇల్లు ఇవ్వాలనేసి ఒక ఆలోచనలో ముందుకు పోతున్నాయి. ఈరోజు మున్సిపాలిటీలో 1,500 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అన్ని మండలాల్లో 500 కూడా వచ్చాయి. వాళ్ళకి మనం అనుబంధ ఫామ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పొజిషన్ సర్టిఫికేట్ అసైన్మెంట్ కమిటీలో ఈరోజు రీస్మా సర్వే పూర్తయితే వాళ్ళందరికీ ఎవరు వాళ్ళు భూమిలో ఉన్న వాళ్ళకి అసైన్మెంట్ ద్వారా వాళ్ళకి భూమి ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీ భూములందరూ రోజు రెవెన్యూ సమస్యల్లో నా భూమి వేరే వాడి పేరు ఉంది, వేరే వారి అంటే ఎవరో కాదు, వైసీపీ ఎంతకంటే చెప్పలేదు. అవన్నీ మార్చడానికి ఇప్పుడు ఇబ్బందిగా చేస్తున్నాం ఈ సర్వే. మీ అందరి భూమిలో మీ పేర్ల మీద వచ్చే బాధ్యత మేమందరం ఇక్కడ ఉన్న నాయకులు తీసుకుంటున్నాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. బద్వేల్లో మెట్ట ప్రాంతం కాబట్టి హార్టికల్చర్ అప్పుగా తీర్చిదిద్దాలి కాబట్టి కోల్డ్ స్టోరేజ్ ఒకటి పెట్టాలా మీ అందరికీ తెలుసు. బద్వేల్లో రైతన్నలు అక్కడెక్కడో నుంచి వచ్చి బద్వేలు హెడ్ క్వార్టర్లో మార్కెట్ యార్డ్కి వస్తున్నారని ఆనాడు 13 కోట్లు పెట్టి అప్పుడు ఏఎంసీ చైర్మన్ కూడా ఆ రోజు మనం శంకుస్థాపన చేస్తే ఇక్కడ ఉన్న క్లాస్ కాంట్రాక్టర్లు ఇక్కడతో పాటు మున్సిపాలిటీలో కానీ అందరూ ఇంతవరకు ఏది పూర్తి లేదు. నేను ఎప్పుడో చెప్తాను, వైసీపీ అంటే ఏమీ చేయని పార్టీ అని మిగిలిపోవాలని అందరూ బాగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం టెంకాయ కొట్టడం, మట్టి ఎత్తేయడం, అమ్మేయడం, లేకపోతే ఏదో ఒకటి. ఇది ఇలా పరిస్థితి. అందుకు వీటితో పాటు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, అన్ని మండలాలు పెట్టిన తీర్మానాలతో పాటు ఈ అన్ని తీర్మానాలు నేను పెడుతున్నాను. వీటికి అన్నిటికంటే ముఖ్యమైనది డెవలప్మెంట్ ప్రపోజల్స్. మున్సిపాలిటీలో 303 కోట్లు, మన తాలూకాలో సీసీ రోడ్లు కానీ ఆర్ఎండ్బి రోడ్లు కానీ 300-400 కోట్లు ప్రపోజల్స్ ముందుకు తీసుకున్నాను. వేము వనరులతో పాటు క్రమవారీగా కొన్ని వస్తాయి, కొన్ని ఈ మధ్యలో వస్తున్నాయి కూడా. మీరు అందరూ చూస్తే చిన్న 3 కోట్లు, 6 కోట్లు, 10 కోట్లు అన్ని టెండర్లకు వస్తున్నాయి. ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అని మీ అందరికి చెప్తున్నాను. రెడ్ బుక్ ఒక సైడ్ అయితే గోల్డెన్ బుక్ అని మీ అందరూ గుర్తుపెట్టుకోండి. రైతులు కానీ డెవలప్మెంట్ కానీ 2 సంవత్సరాలు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఇస్తారు. ఎందుకంటే చెరువులన్నిటి కోసం RRR ప్యాకేజ్ కింద ఆయకట్ చైర్మన్ అందరి సహకారంతో
తీసుకెళ్లి ఢిల్లీలో ఇచ్చినాం. ఈరోజు మెట్ట ప్రాంతం వాళ్ళందరికీ ఈ చెరువులు నింపేదానికి ముందుకి ప్రణాళికలు తయారు. అందుకే ఈ అన్ని తీర్మానాలందరికీ మీరందరూ సహకరిస్తారని, అందరూ తీర్మానాలందరినీ ఒప్పుకుంటారనేసి, ఈరోజు ప్రతిపాదనలు ఒప్పుకుంటారని అందరికీ కోరుతున్నాను. చివరిగా అనేక కష్టాలు పడ్డారు. ఈరోజు నేను అన్నది చెప్పాను, కేసులు పెట్టారు, రౌడీ షీటర్లు పెట్టారు, ట్రయల్కి వెళ్ళిపోయారు పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ. ఇవన్నిటినీ త్వరలో సీఎం గారు కూడా ఒక హౌస్ కమిటీ వేశారు ఇక్కడ అసెంబ్లీ. ఈ కేసుల మీద కానీ సొసైటీ ఎంక్వైరీల మీద కానీ ఈ హౌస్ కమిటీ ద్వారా ఇవన్నీ మా అక్రమ కేసులు కానీ, బిల్స్ కానీ, లేదంటే డెవలప్మెంట్లో ఎనగబడిన ప్లేసెస్ కానీ, రెవెన్యూ సమస్యలు కానీ ఇవన్నీ త్వరగా తీరాలనేసి నేను అందరినీ కోరుతున్నాను. అందరూ ఇందాక చెప్పారు, ఆ త్వరలో ఆ కడప పూర్వాల రోడ్డు కానీ, చిన్న చిన్న కార్యకర్తలు పడిన ఇబ్బందులు కానీ అన్నీ మానాడైపోతున్నాయి. అందరం కూర్చుందాం. నేను కూడా ఒకరోజు గ్రీవెన్స్తో పాటు ఇక్కడ ఉన్న లీగల్ వాళ్ళని కోరాను, ఒక లీగల్ డే అంటే లీగల్ అడ్వైజరీ డే అని ఇక్కడ ఒక రోజు పెడదామన్నా. అందరూ వచ్చే సమస్యలు చాలా మందికి సబ్జెక్ట్ అర్థం కాక కష్టపడుతున్నారు. నా దగ్గరకు వస్తే మాత్రం ఒక 10 నిమిషాలు క్షుణ్ణంగా వింటానన్నా. బయట ఉన్న వాళ్ళు ఈయన రూమ్లో ఏం చేస్తాడు 10 నిమిషాలు వీళ్ళతో అనుకోవద్దండి. క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్న యంత్రాంగానికి చెప్తే నా దగ్గరకు అయితే చాలా మటుకు 80% ఎవరైనా నా లేదంటే ఖచ్చితంగా యంత్రాంగం అది చేస్తుంది. అందుకే క్రమంగా మీరందరూ అడగారు. ఇందాకందరూ తప్పట్లు కొట్టారు, సుధాకర్ అని చెప్పారు. సుధాకర్ అన్ననే అడగారు. సుధాకర్ అన్న ఇందాక వచ్చాడు, ఏమన్నాడంటే నాకు ఇక్కడ వైఎస్ఆర్ వాడు నాకు నీళ్ళ బోర్ కూడా ఇబ్బంది పెడుతున్నాడు ఎప్పుడాడు సర్పంచ్. సినిమా చూపిస్తున్నాడు అని ఇందాక మళ్ళీ ఆయన గర్వంగా చూపించాడు. ఎందుకు నువ్వు కానీ ఫోన్ చేయకపోతే నా పరిస్థితి అయిపోయింది. వైసీపీ వాళ్ళకి సినిమా చూపిస్తున్నాడని ఆయనే నిదర్శనం. ఈరోజు ముందు పెట్టుకొని అక్కడ ఉన్న సర్పంచ్ భూములన్నీ స్వాధీనం చేసుకుంటారని సభాపరంగా చెప్తున్నారు. ఎందుకంటే అతను పేదల టీకెట్ తీసుకొని తాగునీరు బోర్డు ఈరోజు బోర్డుకి నోటీస్ ఇచ్చి 60 సెంట్లు ఎంఆర్ఓ వారి స్వాధీనం చేసుకుంటారు. ఆఖరికి గోపవరంలో తాగేనీరు ఇబ్బంది పడుతున్నారంటే తాగునీరు కూడా కబ్జా చేస్తున్నారండి, గాలి కూడా కబ్జా చేస్తారు. ఈ విధంగా తయారైన ఇలా తగిన బుద్ధి చెప్పాలని అందరికీ కోరుతున్నా. అందుకే రాంగ్ డైరెక్షన్ పోకుండా మీ అందరికీ చివరిగా ఒక మాట, కడప గడ్డ మీద మహానా జగనన్న భయపడేలాగా చూపిస్తామా? మళ్ళీ చెప్తున్నా, కడప గడ్డ మీద మహానాడు తొత్తరిగా జగనన్న భయపడేలాగా మహానాడు చేసి చూపిస్తామా లేదా? ఈ విషయం అందరూ ఫోన్ చేయాలా, అందరూ పోస్ట్ చేయాలని అందరికీ కోరుతున్నారు. అందుకే సమిష్టిగా ఈ రోజు నుంచి అందరూ ప్రతిజ్ఞ చేయండి, సమిష్టిగా కష్టపడదాం. మీ అందరికీ చెప్తున్నా, భవిష్యత్తు ఉంటుంది. అందుకే అందరినీ కోరుతున్నా, సమిష్టిగా కష్టపడదాం. మన సమస్య కానీ ఇక్కడున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని పోదాం. వీళ్ళందరి కోసం కష్టం కోసం పనిచేద్దాం. వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్తాం. అందుకే మీ అందరినీ కోరుతున్నా. అందుకే చివరిగా మనందరం పార్టీ పెద్దలు, మనతో పాటు కష్టంలో నడిచిన లోకేష్ బాబు గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, పెద్ద వీరారెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు. అందుకే చివరిగా జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. మనందరం కూడా దీంతో పాటు దేశ